मैं पार्टी के तरफ से कुछ चीज़ें जो है सो आवाम के सामने रखना चाह रहा हूँ कि आज जो मुल्क के हालात हैं, मुल्क जो मनुस्मृति की तरफ पलट रहा है, उससे रोकने के लिए और मुल्क के अंदर जो दस्तूर हिंद को जिस तरह उसकी धज्जियाँ उड़ाई जा रही हैं या उसको तब्दील करने की जो कोशिश की जा रही है, उसके ख़िलाफ़ हम अपोजिशन इत्तेहाद जो इंडिया अलायंस मेहनत कर रहा है, हम वेलफेयर पार्टी ऑफ इंडिया की तरफ से भी हमने इंडिया अलायंस को मुकम्मल पूरे हिंदुस्तान में सपोर्ट करने का ऐलान किया है। और हम दस्तूर को बचाने के लिए, दस्तूर की हिफाजत के लिए हम पूरी जी जान से कोशिश करके इंडिया अलायंस के जो उम्मीदवार हैं, ख़ास तौर से महबूब नगर वंशी चंद्र रेड्डी कांग्रेस पार्टी और फिर नागर कर्नूल मल्लू रवि को पूरी तरह से मैं उम्मड़ी ज़िला महबूब नगर की आवाम से अपील करता हूं कि हिंदुस्तान के दस्तूर को बचाने के लिए इनको वोट देकर कामयाब करके इंडिया अलायंस को जो है सो मजबूत करें, ताकि हम मुल्क में अमन और अमान और सुकून और चैन से हम अपनी ज़िंदगी गुजार सकें और हमारे जो हुकूक़ हैं हम उनको हासिल कर सकें। अगर हम इनके बजाय किसी और को हम कोशिश करेंगे तो किसी और की तरफ हम वोट डालेंगे तो फिर हम ना अपने हुकूक़ को बचा सकेंगे, ना हम अपने मुल्क को बचा सकेंगे, ना मुल्क में अमन और अमान बाकी रख सकेंगे। मेरी एक अवामुन्नास से ख्वाहिश है कि वो जितना हो सकता है इंडिया अलायंस को सपोर्ट करके उसको कामयाब बनाने की कोशिश करें। वेलफेयर पार्टी ऑफ इंडिया जिला उपाध्यक्षुలు ఉమ్మడి జిల్లా రాష్ట్ర వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మేము ప్రెస్ ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్లమెంటు, ఒకటి నాగర్ కర్నూలు, ఒకటి మహబూబ్ నగర్లో చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు, నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే దేశం మొత్తంలో కూడా బీజేపీని ఓడించాలనే ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నాము. ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతు ఇస్తూ 7 కాన్స్టిట్యున్సీలో కూడా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పనిచేయడం జరిగింది. ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణంలో వార్డులలో కూడా పర్యటిస్తూ వంశీచంద్రరెడ్డి గారి గెలుపు కొరకు మేము పనిచేస్తున్నాము. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని, యువతను మంచి మార్గంలో నడిపిస్తామని చెప్పేసి ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి 10 సంవత్సరాల నుంచి దేశాన్ని ఏలుతుంది. దేశాన్ని కాపాడే సైనికులనే కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసిన బీజేపీని ఓడించడం తప్ప వేరే మార్గం లేదు. బీజేపీ అంతమే మన పంతం అనే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఒకసారి మనసు మీద గుర్తుపెట్టుకొని ఈ నెల 13వ తారీఖు నాడు జరిగే పోలింగ్లో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని, లౌకికత్వాన్ని రక్షించాలని, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశాన్ని తిరిగి మనం పునర్నిర్మించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పార్లమెంట్ సభ్యులుగా మల్లు రవి గారిని, వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించాలని మీడియా ద్వారా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా నాయకత్వం తరఫున మేము మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. 13వ తారీఖు నాడు జరిగే పోలింగ్లో చేతి గుర్తు పైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి